అయ్యా మర్చిపోయాను, మన మన ముఖ్యమైన వ్యక్తి, నేను నెల్లూరు వ్యక్తిని కదా, మా అన్నను పొగడపోతే అట్లా మర్చిపోయాను. అన్నా అనిల్ అన్న చాలా ధన్యవాదాలు అన్న. పోటుగాడు అన్నా, నువ్వు తోపుగాడు అన్నా. నీ ఉచ్చ తాగే వాళ్ళకి, నీ పీ తినే వాళ్ళకి అందరూ సీట్లు ఇప్పించాలి కదా. ఏమంటే నువ్వు పాపం పెద్ద పోటుగాడు కదా. నీ సోది నా కొడక, నీకెందుకు పోటీ నా కొడక, సోది నా కొడకల్లారా మీ అందరికి. జగన్మోహన్ ఒక నిర్ణయం తీసుకున్నా మళ్ళీ మీకు పెద్ద పౌరుషం వచ్చేస్తుంది. ఈ రోజు వేమిరెడ్డి పార్టీని లేకుండా మీరు కదా కారణం, నెల్లూరు పార్టీ నాశనం మీరు కదా కారణం. మీ స్వార్థాల కోసం, మీ స్థానాల కోసం, మీ కుక్కల కోసం, మీ ఉత్తల రకాల కోసం ఈరోజు పార్టీ నాశనం చేసేసి ఈ రోజు పార్టీ ఓడిపోయిందంటే ఎవరి కారణం దానికి? థ్యాంక్స్ అన్న అనిల్ అన్న, చాలా బాగా న్యాయం చేసావు, చాలా బాగా న్యాయం చేస్తావు. నీ పార్టీ ఎటు గతి లేనటువంటి నీలాంటి ఈ పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రి చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. బాగా న్యాయం చేసావు అన్న, చాలా బాగా చేసావు. ఖచ్చితంగా వైఎస్ఆర్పీ కార్యకర్తలందరూ నీకు రుణపడి ఉంటారు. చాలా ధన్యవాదాలు, చాలా చాలా ధన్యవాదాలు. అంటే కులపరంగా విడిపోయి బీసీలు కాబట్టి, ఎస్సీలు కాబట్టి, వీళ్ళు కాబట్టి అని పోరాల్సింది తప్ప నీతి నిజాయితీగా నెల్లూరులో బతికేటువంటి ఎవడైనా సరే నేను పోగొడతానంటే వాడికి రాజకీయం తెలియదని ఒప్పుకోవాలా. నాశనం చేశారు ఈ పార్టీని. ఏందన్నా రిజల్ట్ ఏందన్నా? దానికి కారణం ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. నాకు 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 నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. అంత బాధ వస్తుంది నాకైతే. మీకు ఎవడో పౌరుషం రావడం లేదు, మీకేం అనిపించదు. ఎందుకంటే అధికారం వస్తే వాడికాని దంచుకుందాం, వీడికాని దండుకొని బతికేద్దాం, అంతేగా సజ్జలన్న. నీ కొడుకు ఏం పిక్కుతాడు జనరల్గా మాట్లాడు, ఓపెన్ గా మాట్లాడతాను. నీ కొడుకు ఏం వాడికి ఏం చేస్తావు? వాడొక సోది నా కొడుకోడు. ఎప్పుడు చూడు సొల్లు తప్ప వాడికి ఏం తెలుసు తెలుసు. వాడికి సజ్జల రామకృష్ణారెడ్డి పుట్టాడు అనేటువంటి కారణం మినహాయించి వాడు ఏం పీకాడు అని చెప్తే ఏం చెప్తారు మీరు? అంటే వాడు పుట్టాడు కాబట్టి పదవి ఇచ్చామని చెప్తారా? అది తీసి కార్యకర్తలు ఏమైనా పట్టించుకున్నారా? కార్యకర్తలు వాడు ఉన్నాడు పార్టీ ఆఫీస్ లో, వాడు ఉంటాడు, అడు చల్లా మసోదాడు. నీకే చెప్తున్నాను, నీలాంటి బేవర్స్ నా కొడుకులలో నేను ఒకప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉండి కాల్ చేస్తే నువ్వేనా పద ఓటుకాడే ఉంటాయా, నీ వల్ల పార్టీ గెలిచినా అన్నాడు. నా వల్ల గెలవలేదన్న, కానీ ఇలాంటి లోఫర్ నాగాడు కొడుకుల వల్ల ఓడిపోయింది ఈరోజు పార్టీ. నీలాంటి బ్యాలర్స్ నా కొడుకుల వల్ల ఓడిపోయిందా? నేను కొడుకుల వల్ల ఓడిపోయింది. పార్టీ ఆఫీస్ అప్పుడే పార్టీ బాగుపడు. జగనన్న మేలుకో, ఇప్పటికన్నా నిజం తెలుసుకో. నీ కళ్ళకున్న పొరలను తెలచి పక్కన పెట్టేసి నిజాలను తెలుసుకో. ఎవడో ఒకటి తీసుకొచ్చేటువంటి వెనకొండవాడు వాడు మంచోడు అంటే వాడు నమ్మొద్దు. వాడు ఏంటని ఎంక్వైరీ చేయి. నిజాలను తెలుసుకోకుండా గుడ్డి మాటలు నమ్మొద్దు. అలా నమ్మే నువ్వు మోసపోయావు, ఈ పార్టీని నాశనం చేసుకున్నావు. ఈ రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీని బలహీనం చేసుకున్నామన్న. 40% ఓట్లు ఉన్నటువంటి ఈ పార్టీని బలహీనం చేసి జనసేన కంటే దిగజాడు పరిస్థితి తీసుకొచ్చామన్న. ప్లీజ్ అన్న, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. సరైనటువంటి సలహాదారులు లేడన్న.